అందరికీ నమస్కారం. నా పేరు వీరేష్. ఆసిలో మషిన్స్ మైసూర్ నుంచి. సో, ఆసిలో మషిన్స్ అనే కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం రైతులు ఎదురు చూస్తున్న ఫేస్ చేస్తున్న స్థళీయ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ కావాలో, ఎలాంటి టెక్నాలజీలో సొల్యూషన్స్ తీసుకురావాలో అనేది చూసి సొల్యూషన్స్తో వచ్చింది ఆసిలో మషిన్స్. ఆసిలో మషిన్స్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. సో మొట్టమొదటి ప్యాడీ క్రాపింగ్ చేస్తున్న రైతులకి, వరి నాటు చేసే వాళ్ళకి మనది సువర్ణ 4R ERT అని మషిన్ ఉంది. అంటే 4 ఎలక్ట్రిక్ రైస్ ట్రాన్స్ప్లాంటర్ అనేది. సో ఈ మషిన్ ఎందుకంటే వరి నాటి రైతులకి విజయ్ సార్ చెప్పినట్టు పెద్ద సమస్యలు ఏంటంటే లేబర్ షార్టేజ్. సో కూలోళ్ళు దొరకడం కష్టమైంది. సో మన మషిన్తో ముగ్గురు మనిషి అలాగే మన ఒక మషిన్తో నాటు చేసుకోవచ్చు. అలాగే ఈ ఈ ఈ ముందు ఆల్రెడీ వచ్చిన మషిన్లు వేరే కంట్రీ నుంచి వచ్చినాయి. దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. అంటే ట్రే పద్ధతులు ఫాలో చేయాలి, షీట్ వాడాలి, అలాంటి సిస్టమ్స్ ఏమీ లేకుండా మీ ట్రెడిషన్ ఎలా ఫాలో అవుతూ వచ్చినారో అలాగనే మన మషిన్తో మీరు నాటు చేసుకోవచ్చు. అంటే మామూలు నర్సరీ మీరు ఎలా నర్సరీ పెంచుతారో దాన్ని పీకేసి నాటు చేస్తూ పోతారు. అలాగే సేమ్ నారుని మన మషిన్తో ఫీడ్ చేసుకుని పోతే అది నాటు చేసుకుని ఇస్తుంది. చెప్తానండి. సో మన మషిన్తో ఒక రోజులో 3 ఎకరాలు నాటు చేసుకోవచ్చు. ముగ్గురు మనిషి చాలు. అది లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది ట్రాన్స్ప్లాంటర్ మషిన్. అటాచ్మెంట్ ని మనము డీజిల్ ఇంజిన్ కి అటాచ్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బ్లూ కలర్ చూస్తున్నారు కదా, అది DSR అని, డైరెక్ట్ సీడెడ్ రైస్. మీరు 12 గంటలు సీడ్స్ ని నానబెట్టి తర్వాత దాన్ని ఆరబెట్టి విత్తనాలు చేస్తారు. అలాంటిదే ఇది 6 రో సేమ్ పద్ధతిని వాడి విత్తనాలు చేసుకొని పోతుంది. ఒక రోజుకి అది 6 acres నుంచి 10 acres వరకు మీరు విత్తనాలు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ SRI ప్యాడీ వీడర్ అని, అది కూడా ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆపరేటర్తో నడుస్తుంది. 1 గంటలో ఫుల్ ఛార్జ్ అవుతుంది మీకు. ఒక ఫుల్ ఛార్జ్తో 1 ఎకర్ కలుపుని తీయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పౌల్ట్రీ వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ రేకింగ్ మషిన్ అని. పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా? లేదంటే మీకు తెలిసిన వాళ్ళు? ఓకే. ఆ ఫార్మర్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే అది ఎరువు బెడ్డింగ్ ఉంటుంది కదా, దాంట్లో ఎరువు తిప్పుతారు, దున్నుతారు. ఇంతవరకు ట్రెడిషనల్ గా మాన్యువల్లీ అంటే వాళ్ళ ఓన్ ఐడియాస్ తో చేస్తున్నారు. దాంతో కూడా చాలా సమస్యలు ఎదురు చూస్తున్నారు. సో మన మషిన్తో సేమ్ బ్యాటరీ ఆపరేటెడ్, ఏమీ ఎఫర్ట్ లేకుండా ఈజీగా రేకింగ్ చేయొచ్చు. రేకింగ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అది కూడా ఒక సింగిల్ ఛార్జ్తో 2.5 hours 2.5 గంట వరకు బ్యాకప్ ఇస్తుంది. 1 గంటలో 10,000 కోడి బర్డ్స్ ఉన్న షెడ్ని రేకింగ్ చేయొచ్చు. మన రేకింగ్ మషిన్ అలాగే వీడర్ మషిన్ ఇంతవరకు ఆల్ ఓవర్ ఇండియా ఫార్మర్స్ కొన్నారు, హ్యాపీగా వాడుతున్నారు.
సో రీసెంట్గా ఫారిన్ నుంచి కూడా బయట దేశం నుంచి కూడా మనకు ఆర్డర్ వచ్చింది మారిషియస్ అని. అక్కడ కూడా పంపినాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వాడుతున్నారు, వాళ్ళ సమస్యని సాల్వ్ చేసుకున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మన ఫార్మర్లు వాడి వాళ్ళకు సాల్వ్ అయిన తర్వాత వేరే వాళ్ళకి రికమెండ్ చేసి మన మషిన్ని. సార్, డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే మీరు ఇంతవరకు డ్రమ్ సీడర్ లాంటివి చూసే ఉంటారు. ముఖేష్, ప్లే ద వీడియోస్, వీడియోస్ చూపెట్టి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఈజీ ఉంటుంది. అమ్మ కొంచెం శ్రద్ధగా వినండి. మీ అందరు ఒక గంట. ఇది వరి నాటి చేసే మషిన్. వరి నాటి చేసే మషిన్. సో ఈ మషిన్ కి ఎలాంటి ట్రే లాంటి పద్ధతిలో నర్సరీ పెంచాల్సిన అవసరం లేదు. పాలియూరిథిన్ షీట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు. మీ పాత పద్ధతులు ఎలా ఉన్నాయో అలాగే పెంచి ఆ నారని తీసుకొచ్చి ఇలా ఫీడ్ చేస్తూ ఉంటే ఈజీగా నాటి చేసుకొని పోతుంది. అతను అంటున్నారు అలా కలుపు మొక్క వేస్తే కలుపు వస్తుంది కదా, కలుపు రాకపోతే ఎక్కువ వస్తే నాకు ఈల్డ్ ఇంపాక్ట్ అవుతుంది కదా అంటున్నారు. సార్, ఇలా సాల్ నాటి చేస్తూ ఉంటే దీనికోసమే వీడర్ మషిన్ అని కూడా మనం ఆవిష్కరణ చేసినాము. సో మీరు ఎలాంటి కెమికల్ వాడకుండానే వీడ్స్ మేనేజ్ చేయొచ్చు మీరు. అదే మొక్క నుంచి మొక్కకి డిస్టెన్స్ చెప్తున్నారు. అదే అండి, ఒక్క పాయింట్ మొక్క నుంచి ఇంకో పాయింట్ మొక్కకి 20 to 25 సెంటీమీటర్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ ఫీచర్ ని యాడ్ చేసినాము. సో అట్లీస్ట్ 20 సెంటీమీటర్ ఉండాలని ఎస్ఆర్ఐ సిస్టమ్ ని ఫాలో అయ్యి మనం ఈ సిస్టమ్ ని ఆవిష్కరణ చేసినాము. ఎస్ఆర్ఐ అంటే సిస్టమేటిక్ రైస్ ఇంటెన్సిఫికేషన్. అంటే డిఫరెన్స్ అదే మనిషి నాటి చేసిన వాళ్ళకి మెకానికల్ ట్రాన్స్ప్లాంట్ కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో డిస్టెన్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 20 నుంచి 25 సెంటీమీటర్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హిల్ టు హిల్ డిస్టెన్స్ 20 to 25 సెంటీమీటర్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఎలక్ట్రానికల్. అది నేను చెప్తాను ఆన్సర్. అది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఒక 2 సంవత్సరాలుగా మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాజేంద్ర నగర్ లో పనిచేశారనమాట. వాళ్ళు ఇనిషియల్ గా మైసూర్, ఎందుకంటే వీళ్ళు మైసూర్ నుంచి వచ్చారు కదా, అక్కడ ప్యాడీ మన రైతులు వరి రైతులు గ్రో చేసే విధానంతో ఆ డిస్టెన్స్ తోటే చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం డిఫరెంట్ గా పెడతాం కదా. అయితే మన యూనివర్సిటీ రికమెండేషన్ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆటోమేటిక్ గా వాళ్ళ ఏదైతే ఇప్పుడు ప్రోడక్ట్ ఉందో అది అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు సాలకు మధ్యన డిస్టెన్స్, అది మీరు ఏంటంటే అదేంటంటే అది మీరు మాన్యువల్ గా చేసుకునే ప్రొవిజన్ అయితే ఉంది. బట్ దాన్ని కూడా వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా చేయడానికి వాళ్ళు ఇక్కడ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆటోమేటిక్ గా స్త్రీ పద్ధతి ప్లాంట్ టు ప్లాంట్ హౌ మచ్? అదే 20 నుంచి 25 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంది ప్లాంట్ టు ప్లాంట్, పాయింట్ టు పాయింట్. కర్ణాటక నుంచి అండి, వాళ్ళ మాతృభాష కన్నడ. ఆయన ఈ మాట తెలుగులో మాట్లాడడం గొప్ప. మన అందరూ కర్ణాటకలో మళ్ళీ వాళ్ళు కన్నడలో మాట్లాడితే మన పని అయిపోతుంది, అవునా? వాళ్ళు భాష చెప్తున్నాడు, ఆ భాష వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అందుకే నేను లొకేషన్ గురించి మాట్లాడిచ్చాను. చేసుకోవచ్చు, గ్యాప్ అడ్జస్ట్ అవుతుంది సార్. ప్రస్తుతానికి 20 నుంచి 25 సెంటీమీటర్స్ ఉంది, గ్యాప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఇంకోటి కొత్త వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా మీరు చెప్పినట్టుగా తక్కువ స్పేసింగ్ కోసం వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సరే, ఇంకొన్ని క్వశ్చన్స్ డెమో అవి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. డైరెక్ట్ ఫిట్టింగ్ కదా, చెప్పిస్తాం సార్ ఒక్క నిమిషం.
విత్తనాలు చేయడానికి మీరు మీరు ఫాలో అవుతున్న సిస్టమ్ పద్ధతులు ఏమున్నాయో సేమ్ దాంట్లో ఏమీ మార్పు ఉండదు. నానబెట్టి ఆరబెట్టి తర్వాత మీరు విత్తనాలు స్టార్ట్ చేస్తారు. దాన్ని మన మషిన్తో చేసుకోవచ్చు. ఒక పాయింట్ కి 5 to 8 సీడ్స్ పడుతుంది. అది కూడా కంట్రోల్. హౌ మచ్ kgs of seed is required per acre? ఎన్ని kg seed కావాలి ఒక ఎకరా? ఓకే, లాస్ట్ సీజన్ లో ట్రయల్ చేసినాము. యాజ్ పర్ దట్ ఒక ఎకరానికి 12 to 15 kgs వాడాము. వాళ్ళు లాస్ట్ టైం టెస్ట్ చేసిన విధానంగా ఒక ఎకరానికి 12 to 15 kgs పడిందంట. మీరు మామూలుగా చేస్తాం, మీకు ఎంత పడుతుంది? మనం సోనా మసూరి సీడ్స్ తో ట్రై చేసినాము. సో అది ఏం చెప్తున్నారంటే కరెంట్లీ యూజింగ్ 6 kgs per acre. ఇప్పుడు మీరు 14 kgs అంటున్నారు కాబట్టి సీడ్ కాస్ట్ పెరుగుతుంది కదా, డబుల్ వెయిట్ అంటే అప్రాక్సిమేట్ 14 లెస్ దెన్ 14 అయ్యింది. ఇప్పుడు అప్రాక్సిమేట్ చెప్తున్నాము. అంటే ఇదేంటంటే అన్న, ఇవన్నీ టెక్నాలజీస్ మారే కొద్ది మెల్లిమెల్లిగా. ప్రస్తుతం కెపాసిటీ, ఆ టెక్నాలజీ యొక్క కెపాసిటీ ఇది. మీరు 6 kg ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. వాళ్ళు మీరు చూడండి, అంటే 6 kg 8 kg దగ్గర ఇవ్వడానికి, ఆ కెపాసిటీ అచీవ్ చేయడానికి మీరు R&D చూడండి. అది కూడా చూస్తున్నాము. ఇప్పుడు అది కప్పులు ఉంటాయి లోపల, అంటే ఒక పాయింట్ కి 5 to 8 సీట్స్ ఇప్పుడు పడుతున్నాయి. దాన్ని తగ్గించడం అవన్నీ తగ్గించడం కోసం కప్ సైజ్ ని మారుస్తున్నాం. కప్ సైజ్ మార్చడానికి ప్రయత్నాల్లో ఉన్నాం. ఆ వర్క్ లో కంట్రోల్ అయిపోతుంది. మంచి సలహా, మంచి సూచన. యు టేక్ దిస్ సజెషన్ అండ్ మీరు వర్క్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.